Hi, good morning all my dear competitive aspirants. This is your Satyababu, Geography faculty. Welcome to Aravind Academy online classes. సో ఈరోజు మనకి ఈ జాగ్రఫీకి సంబంధించినటువంటి ఇక్కడ 3 పార్ట్స్గా డివైడ్ చేయడం జరిగింది. ఏంటి ఆ 3 పార్ట్స్ అని అంటే, ఒకటి మేజర్గా డిస్కస్ చేస్తున్నటువంటిది ఒకటి ఇండియన్ జాగ్రఫీ, అలాగే వరల్డ్ జాగ్రఫీ, అలాగే ఏపీ తెలంగాణ జాగ్రఫీ. సో మన కాంపిటేటివ్ సెక్టార్లో చదువుకోవడానికి అనుకూలంగా 3 పార్ట్స్గా డిస్కస్ చేయడం జరిగింది. ఇందులో ఒకటి ఇండియన్ జాగ్రఫీ, 2 సెకండ్ థింగ్ ఈజ్ వరల్డ్ జాగ్రఫీ, థర్డ్ థింగ్ వచ్చేసరికి ఏపీ జాగ్రఫీ అండ్ తెలంగాణ జాగ్రఫీ. సో ఇందులో మనకి గ్రూప్ 1 కానివ్వండి, గ్రూప్ 2 కానివ్వండి, అండ్ అనదర్ ఏపీపీఎస్ ఆర్ యూపీపీఎస్, సో ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్కి ప్రిపేర్ అయిన అభ్యర్థులు కానివ్వండి, అలాగే యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్కి ప్రిపేర్ అయిన అభ్యర్థులు కానివ్వండి, ఎనీ కాంపిటేటివ్ సెక్టార్లో ఎనీ కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో ఓట్ ఆఫ్ మెజారిటీలో మనకి ప్రశ్నలు అడిగేటువంటి సందర్భం ఎక్కడి నుంచి ఉంటుందంటే ఇండియన్ జాగ్రఫీ నుంచి మనకి మేజర్ పార్ట్గా డిస్కస్ చేయడం జరుగుతుంది. మరి ఇండియన్ జాగ్రఫీలో మేజర్గా మనం ఏ యూనిట్స్ని భవిష్యత్తులో డిస్కస్ చేయబోతున్నాం, దాంట్లో ఉన్న థింగ్స్ ఏంటి, దాంట్లో యూనిట్స్ ఏంటి, వాటి సిలబస్ ఎక్స్ప్లెనేషన్ ఏంటి అనేది ఒకసారి మనం తీసుకున్నట్లయితే, సో ఇందులో మనం భవిష్యత్తులో మనం ఎలాంటి యూనిట్స్ని డిస్కస్ చేయబోతున్నాం అనే విషయాన్ని ఒకసారి మనం డిస్కస్ చేస్తాం. సో ఇప్పుడు అది ఇండియన్ జాగ్రఫీలో ఉన్నటువంటి ఆ యూనిట్స్ ఏంటి, ఆ సిలబస్ ఎక్స్ప్లెనేషన్ ఏంటి, ఓట్ ఆఫ్ మెజారిటీ ప్రశ్నలు అనేది దేంట్లో నుంచి ఎక్కువగా అడుగుతున్నాడు, చాలా రెగ్యులర్గా అడిగేది ఏంటి, చాలా ఫ్రీక్వెంట్గా అడిగేది ఏంటి అనేది చూసుకున్నట్లయితే, సో ఇందులో ఒకటి భారతదేశం యొక్క ఉనికి, భారతదేశం యొక్క ఉనికి మరియు క్షేత్రీయ అమరిక, క్షేత్రీయ అమరిక, దట్స్ కాల్డ్ ఈజ్ ఇండియన్ లొకేషన్ అండ్ స్ట్రక్చర్, ఇండియన్ లొకేషన్ అండ్ స్ట్రక్చర్, భారతదేశం యొక్క ఉనికి, క్షేత్రీయ అమరిక, దేశం యొక్క ఉనికి, క్షేత్రీయ అమరిక, దట్స్ కాల్డ్ ఈజ్ ఇండియన్ లొకేషన్ అండ్ స్ట్రక్చర్. సో ఇందులో ఏంటి అంశాలు ఉంటాయంటే, భారతదేశం ఎలా ఉంది, ఏ ఖండంలో ఉంది, అలాగే ఇది ఏ ఖండానికి ఏ వైపున విస్తరించి ఉంది, ఏ అక్షాంశాలు అంటే లాటిట్యూడ్స్ మధ్యలో ఉంది, ఏ రేఖాంశాల మధ్యలో ఉంది అంటే ఏ లాంగిట్యూడ్స్ మధ్యలో ఉంది, ఎన్ని రాష్ట్రాలతో మిళితమై ఉంటుంది, దాంట్లో పెద్దవేమున్నాయి చిన్నవేమున్నాయి. సో ఇవన్నీ కూడా మనం ఈ యూనిట్లో భవిష్యత్తులో మనం డిస్కస్ చేస్తున్నటువంటి అంశం చాలా వరకు ఉంటుంది. ఇందులో మనం సెకండ్ యూనిట్గా మనం 2వ పార్ట్గా మనం ఇందులో ఏం డిస్కస్ చేస్తామండి అని అంటే, భారతదేశం యొక్క నైసర్గిక స్వరూపాలు, భారతదేశం యొక్క నైసర్గిక స్వరూపాలు. సార్ భారతదేశం యొక్క నైసర్గిక స్వరూపాలు అన్నా, భారతదేశం యొక్క భౌగోళిక స్వరూపాలు అన్నా ఒకటే, భౌగోళిక స్వరూపాలు అన్నా ఒకటే. దట్స్ కాల్డ్ ఈజ్ ఇండియన్ ఫిజికల్ ఫీచర్స్, ఇండియన్ ఫిజికల్ ఫీచర్స్. ఈ ల్యాండ్ ఫామ్స్ అన్ని ఇందులో మనం డిస్కస్ చేస్తాం. అంటే ఇక్కడ పర్వతాలు ఎలా ఉంటాయి, పీఠభూములు ఎలా ఉంటాయి, ఎలా ఏర్పడతాయి, మైదానాలు ఎలా ఉంటాయి, ఎలా ఏర్పడతాయి, దీవులు ఎలా ఉంటాయి, ఎలా ఏర్పడతాయి, వీటన్నింటి స్ట్రక్చర్ని మనం ఈ భారతదేశం యొక్క నైసర్గిక స్వరూపాలు లేదా ఈ భౌగోళిక స్వరూపాలు లేదా ఇండియన్ ఫిజికల్ ఫీచర్స్తో మనం డిస్కస్ చేయాల్సినటువంటి అంశం ఎంతో దోహదపడి ఉందని చెప్పొచ్చు. అండ్ ఇందులో మనం ఇండియన్ జాగ్రఫీలో దీని కంటిన్యూషన్లో నెక్స్ట్ యూనిట్గా భవిష్యత్తులో మనం ఏం డిస్కస్ చేయబోతామంటే, భారతదేశం యొక్క నదీ వ్యవస్థ, నదీ వ్యవస్థ, దట్స్ కాల్డ్ ఈజ్ ఇండియన్ రివర్ సిస్టమ్. ఈ ఇండియన్ రివర్ సిస్టమ్ లేదా భారతదేశం యొక్క నదీ వ్యవస్థ అనేది చాలా కీలకమైన పాత్ర పోషించినటువంటి విభాగం అండి భూగోళ శాస్త్రంలో లేదా జాగ్రఫీలో. మనకి ఏ కాంపిటేటివ్ లోవర్ స్టడీస్ కాంపిటేటివ్ ఎగ్జామ్ ఎస్ఐ కానిస్టేబుల్స్ కానివ్వండి, లేదా గ్రూప్ 2లో కానివ్వండి, గ్రూప్ 1లో కానివ్వండి, సివిల్ సర్వీసెస్ కానివ్వండి, మనకి ఓట్ ఆఫ్ మెజారిటీలో ఎలా అయినా మనకి 2-3 ప్రశ్నలు అడిగేటువంటి టాపిక్ ఏంటని అడిగితే భారతదేశం యొక్క నదీ వ్యవస్థ.
ఇందులో నదులు ఎన్ని రకాలుగా ఉంటాయి, నదులు ఎక్కడ జన్మిస్తున్నాయి, నదులు ఎటువైపు ప్రయాణిస్తున్నాయి, నదులు ఏ సముద్రంలో కలుస్తున్నాయి, నదులకున్న ఉపనదులు ఏంటి, నదిపైన ఉన్న ప్రాజెక్టులు ఏంటి, నది ఒడ్డున ఉన్న నగరాలు ఏంటి అనేటువంటి పూర్తి స్థాయిలో మనకి ఎలా ప్రశ్న అడిగినా సరే మనం ఆన్సర్ చేసే విధంగా దీన్ని భవిష్యత్తులో మనం ముందు క్లాస్లో డిస్కస్ చేయడానికి రెడీగా ఉంటాం. సో ఇండియన్ రివర్ సిస్టమ్, భారతదేశం యొక్క నదీ వ్యవస్థ. అండ్ ఫోర్త్ వన్, దీని నెక్స్ట్ థింగ్ వచ్చేసరికి ఫోర్త్ యూనిట్గా మనం ఏం డిస్కస్ చేస్తామంటే భారతదేశం యొక్క శీతోష్ణ స్థితి. భారతదేశం యొక్క శీతోష్ణ స్థితి. భారతదేశం యొక్క శీతోష్ణ స్థితి, దట్స్ కాల్డ్ ఇస్ ఇండియన్ క్లైమేట్ ఆర్ ఇండియన్ క్లైమేటికల్ కండిషన్. సో ఇండియన్ క్లైమేట్ ఆర్ ఇండియన్ క్లైమేటికల్ కండిషన్ లేదా భారతదేశం యొక్క శీతోష్ణ స్థితి అంటే ఏంటనేది ముందు మనం తెలుసుకోవాలంటే, సో బిట్వీన్ డిఫరెన్సెస్ ఆఫ్ ది వెదర్ కండిషన్ అండ్ క్లైమేటికల్ కండిషన్. శీతోష్ణ స్థితి అంటే ఏంటి, వాతావరణం అంటే ఏంటి, ఇందులో ఉష్ణోగ్రత అంటే ఏంటి, ఆర్ద్రత అంటే ఏంటి, అవపాతం అంటే ఏంటి, వర్షపాతం అంటే ఏంటి, ఇలా ప్రతి విషయాన్ని మనం డీటెయిల్గా డిస్కస్ చేస్తూ అత్యధిక ఉష్ణోగ్రతలు ఎక్కడ నమోదవుతున్నాయి, అత్యల్ప ఉష్ణోగ్రతలు ఎక్కడ నమోదవుతున్నాయి, అత్యధిక వర్షపాతం ఎక్కడ నమోదవుతుంది, అత్యల్ప వర్షపాతం ఎక్కడ నమోదవుతుంది అనే విషయాలను భవిష్యత్తులో మనం డిస్కస్ చేయబోతున్నటువంటి యూనిట్. అలాగే మేజర్ పార్ట్గా డిస్కస్ చేసేది ఏంటని అడిగితే భారతదేశం యొక్క శీతోష్ణ స్థితి లేదా ఇండియన్ క్లైమేట్ ఆర్ క్లైమేటికల్ కండిషన్. నెక్స్ట్ వన్, దీని కంటిన్యూషన్ నెక్స్ట్ థింగ్ వచ్చేసరికి ఫిఫ్త్ యూనిట్గా మనం దేన్ని డిస్కస్ చేస్తామంటే భారతదేశం యొక్క నేలలు. భారతదేశం యొక్క నేలలు, దట్స్ కాల్డ్ ఇస్ ఇండియన్ సాయిల్స్. మరి సాయిల్స్, హౌ మెనీ టైప్స్ ఆఫ్ సాయిల్స్ ఇన్ ఇండియా? భారతదేశంలో నేలలు ఎన్ని రకాలుగా విభజించబడి ఉన్నాయి, ఈ యొక్క సాయిల్స్ ఎన్ని రకాలుగా ఉన్నాయనేది మనం చూసుకున్నట్లయితే ఈ సాయిల్స్ అంటే ఏంటి, వీటి అధ్యయనాలు ఎలా ఉంటాయి, ఇవి ఎన్ని రకాలుగా భారత ప్రభుత్వం వర్గీకరించింది, ఇందులో ఏ ఏ పంటలు ఎక్కువగా పండుతాయి, వరి ఎక్కువగా ఏ నేలల్లో పండుతుంది, ప్రత్తి ఎక్కువగా ఏ నేలల్లో పండుతుంది, మిరప ఎక్కువగా ఏ నేలల్లో పండుతుంది, వరి ఎక్కువగా ఏ నేలల్లో పండుతుంది, లేదా రాగులు సజ్జలు లాంటి ఉష్ణమండల పంటలు ఏ నేలల్లో ఎక్కువగా పండుతాయనే విషయాన్ని మనం పూర్తిగా డీటెయిల్గా మనకి ఎలా ప్రశ్న అడిగినా మనం చేయడానికి అనుకూలంగా ఉన్నటువంటి భాగంగా మనం ఇటు ఏపీపీఎస్ కానీ అటు యూపీపీఎస్ నుంచి కానీ ఎలాంటి ప్రశ్నలు అడిగినా మనం ఆన్సర్ చేయడానికి కావాల్సినటువంటి విభాగం ఇది. భవిష్యత్తులో చాలా డీటెయిల్గా డిస్కస్ చేస్తాము. అండ్ నెక్స్ట్ వన్, ఇండియన్ జియోగ్రఫీలో నెక్స్ట్ థింగ్ లేదా నెక్స్ట్ యూనిట్కి వచ్చేసరికి భారతదేశం యొక్క వ్యవసాయము. భారతదేశం యొక్క వ్యవసాయము. సో ఇండియన్ అగ్రికల్చర్ సిస్టమ్ లేదా భారతదేశం యొక్క వ్యవసాయము, వ్యవసాయ పద్ధతులు ఎలా ఉంటాయి, వ్యవసాయం అంటే ఏంటి, వ్యవసాయ పరిశోధనా కేంద్రాలు ఎక్కడ ఉన్నాయి, వ్యవసాయం సాగు చేసుకునే పద్ధతులు ఎలా ఉంటాయి, ఆ మెథడ్స్ ఎలా ఉంటాయి, ఆ వ్యవసాయ ఋతువులు లేదా పంట ఋతువులు, ఆ క్రాప్ సీజన్స్ ఎలా ఉంటాయి, ఇందులో వాటర్ ఫెసిలిటీస్, నీటిపారుదల సౌకర్యాలు ఎలా ఉంటాయి, అందులో క్రాప్స్ పంటల రకాలు ఎలా ఉంటాయి, ఆహార పంటలు ఏ విధంగా ఉంటాయి, వేటిని పిలుస్తాం, ఆహార యాత్ర పంటలు లేదా వాణిజ్య పంటలు ఎలా ఉంటాయి, వేటిని పిలుస్తాం, తోట పంటలు లేదా ఉద్యానవన పంటలు వేటిని పిలుస్తాం, ఎలా ఉంటాయి, ఇందులో వరి, గోధుమ, జొన్న, మొక్కజొన్న, రాగులు, సజ్జలు, పప్పు ధాన్యాలు, నూనె గింజలు, కాఫీ, చెరుకు, పత్తి, పొగాకు, జనుము, నూనె గింజలు లాంటి పంటలన్నీ కూడా ప్రపంచంలో ఇండియాలో, ఏపీలో ఎక్కడెక్కడ వీటి ఉత్పత్తి విస్తరణ ఎక్కువగా ఉంటుంది. ఇలా ప్రతి అంశాన్ని, ఆ పంటకున్న ఉష్ణోగ్రత ఏంటి, ఆ పంటకున్న వర్షపాతం ఏంటి, ఆ పంట ఎక్కువగా ఏ నెలల్లో పండుతుంది, ఆ పంట ఎక్కువగా ఏ రాష్ట్రంలో పండుతుంది, ఆ పంట ఎక్కువగా ఏ దేశంలో పండుతుంది, ఆ పంట ఎక్కువగా ఏ జిల్లాలో పండుతుంది అనే విషయాన్ని చాలా డీటెయిల్గా డిస్కస్ చేయాల్సినటువంటి ఒక మేజర్ టాపిక్గా ఇండియన్ జియోగ్రఫీలో డిస్కస్ చేసేది భారతదేశం యొక్క వ్యవసాయము, ఇండియన్ అగ్రికల్చర్ సిస్టమ్. సో చాలా స్లోగా, చాలా నీట్గా, చాలా డీటెయిల్గా విత్ మీ పిక్చర్ రూపంలో భారతదేశం యొక్క పటం వేసుకొని ఆ మ్యాప్ ఓరియంటెడ్గా, పటం ఓరియంటెడ్గా ప్రతి అంశాన్ని మీకు విపులంగా భవిష్యత్తులో నేను డిస్కస్ చేస్తాను. నెక్స్ట్ దీని కంటిన్యూషన్ రిలేటెడ్ టాపిక్గా మనం డిస్కస్ చేసేది ఏంటని అడిగితే భారతదేశం యొక్క అడవులు లేదా అటవీ సంపద. భారతదేశం యొక్క అడవులు లేదా అటవీ సంపద. ఇండియన్ ఫారెస్ట్ ఆర్ ఇండియన్ ఫారెస్ట్ రిసోర్సెస్.
సో ఇండియన్ ఫారెస్ట్ రిసోర్సెస్ తీసుకున్నట్లయితే అడవులు అంటే ఏంటి? అడవులపైన బ్రిటిష్ వారు మొదటిగా ఎప్పుడు చట్టాలని రూపొందించారు? తిరిగి స్వతంత్రానంతరం భారత ప్రభుత్వం ఎలాంటి చట్టాలని రూపొందించింది? అధునాతన అటవీ విధాన తీర్మానాన్ని ఎప్పుడు రూపొందించుకున్నాం? అడవులలో ఉన్నటువంటి కార్యకలాపాలు ఏ విధంగా ఉంటాయి? అడవులని మొత్తం ఎన్ని రకాలుగా వర్గీకరించారు? పరిపాలనా సౌలభ్యం కోసం అడవులు ఎన్ని రకాలుగా ఉంటాయి? మరి ఉష్ణోగ్రత, ఆర్ద్రత, అవపాతం, వర్షపాతం అనే అంశాలని పరిగణలోకి తీసుకుని అడవులను ఎన్ని రకాలుగా వర్గీకరించారు? ఆ అడవులలో కావలసిన ఉష్ణోగ్రత ఎంత ఉండాలి? ఆ అడవులకు కావలసిన వర్షపాతం ఎంత ఉండాలి? ఆ అడవుల్లో లభించినటువంటి అటవీ ఉత్పత్తులు, అటవీ సంపద ఏ విధంగా ఉంటుంది? సాల్, ఎబోని, రోజ్వుడ్, మహాగని, సింకోనా, గురుజాన్, రబ్బరు, సీడరు, ఓకురు, అలాగే ఈత చెట్టు, తాడి చెట్టు, వేప చెట్టు, ఉసిరి చెట్టు, బ్రహ్మజముడు, నాగజముడు లాంటి సహజ వృక్ష సంపద ఎక్కడ ఎక్కువగా లభిస్తుంది? ఎర్రచందనం చెట్టు ఏ అడవుల్లో లభిస్తాయి? ఎర్రచందనం ఎక్కువగా ఏ రాష్ట్రంలో లభిస్తుంది? సుగంధానికి కావలసినటువంటి మనకి సుందరవనాలు ఎక్కడ ఉంటాయి? అలాగే మనకి మంచి గంధ వృక్షాలు ఎక్కువగా ఉత్పత్తి అవుతున్నాయి. వాటి విస్తరణ ఏంటనేది మనం ప్రతిదీ కూడా ఇందులో డీటెయిల్గా డిస్కస్ చేయడం జరుగుతుంది. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసరికి భారతదేశం యొక్క జీవ వైవిధ్య సంరక్షణ. భారతదేశం యొక్క జీవ వైవిధ్య సంరక్షణ. సో ప్రొటెక్టివ్ ఆఫ్ బయోడైవర్సిటీ తీసుకున్నట్లయితే ముందు మనం ఇందులో జీవ వైవిధ్యం అంటే ఏంటో నేర్చుకోవాలి. ప్రపంచంలో జీవ వైవిధ్యంలో ప్రథమ స్థానంలో ఉన్న దేశాలు ఏంటో చూడాలి. భారతదేశం జీవ వైవిధ్యంలో ఎన్నో స్థానంలో ఉందో చూడాలి. అసలు జీవ వైవిధ్య సంరక్షణ ఎందుకు సాగించాలనే విషయాన్ని ముందు మనం చూస్తూ ఇందులోనే మనకి జాతీయ పార్కులు, నేషనల్ పార్క్స్ గురించి డిస్కస్ చేస్తాం. ఇందులో మనకి వన్యప్రాణి సంరక్షణ కేంద్రాలు, వైల్డ్ ప్రొటెక్టివ్ పార్క్స్ గురించి డిస్కస్ చేస్తాం. అలాగే ఇందులో బయోస్ఫియర్ రిజర్వే కేంద్రాలు గురించి డిస్కస్ చేస్తాం. అలాగే కొన్ని ముఖ్యమైన ప్రాజెక్ట్స్ అంటే ప్రాజెక్ట్ టైగర్, ప్రాజెక్ట్ ఎలిఫెంట్, ప్రాజెక్ట్ క్రోకోడైల్స్, ప్రాజెక్ట్ స్నో లియోపార్డ్, ఇలాంటి ముఖ్యమైనటువంటి చట్టాలు, ముఖ్యమైన ప్రాజెక్టులు అన్నీ కూడా ఇందులోనే డిస్కస్ చేస్తాం. సో భారతదేశంలో మొట్టమొదటి జాతీయ పార్క్ ఏది? భారతదేశంలో అతిపెద్ద జాతీయ పార్క్ ఏది? పులులకు ప్రసిద్ధి చెందిన అతిపెద్ద పార్క్ ఏది? ఏనుగులకు ప్రసిద్ధి చెందిన అతిపెద్ద పార్క్ ఏది? సో ఆసియా సింహాలకు ప్రసిద్ధి చెందిన అతిపెద్ద పార్క్ ఏది? కస్తూరి మృగాలకి ప్రసిద్ధి చెందిన అతిపెద్ద పార్క్ ఏది? ఒంటి కొమ్ము ఖడ్గ మృగాలకు ప్రసిద్ధి చెందిన అతిపెద్ద పార్క్ ఏది? సీతాకోక చిలుకలకు ప్రసిద్ధి చెందిన అతిపెద్ద పార్క్ ఏది? ఓకే, పాములకు ప్రసిద్ధి చెందిన అతిపెద్ద పార్క్ ఏది? అతిపెద్ద బయోస్ఫియర్ రిజర్వే కేంద్రం ఏది? అతి చిన్న బయోస్ఫియర్ రిజర్వే కేంద్రం ఏది? ఓకే, మొట్టమొదటి బయోస్ఫియర్ రిజర్వే కేంద్రం ఏది? చిట్ట చివరి బయోస్ఫియర్ రిజర్వే కేంద్రం ఏది? మొత్తం బయోస్ఫియర్ రిజర్వే కేంద్రాలు ఎన్ని ఉన్నాయి? అలాగే మొత్తం జాతీయ పార్కులు ఎన్ని ఉన్నాయి? మొత్తం వన్యప్రాణి సంరక్షణ కేంద్రాలు ఎన్ని ఉన్నాయి అనే విషయాన్ని ప్రతిదీ కూడా మనం డిస్కస్ చేస్తాం. ఇటీవల ఎన్టీపీసీ ఎగ్జామ్లో, రైల్వే ఎన్టీపీసీ ఎగ్జామ్లో అయితే దీనికి రెగ్యులర్గా దీని నుంచి మనకి ప్రశ్న అనేది 1-2 ప్రశ్నలు రావడం కూడా జరిగిన సందర్భం ఉంది. రైట్, దీని కంటిన్యూషన్ తీసుకున్నట్లయితే సో భారతదేశం యొక్క ఖనిజ సంపద. భారతదేశం యొక్క ఖనిజ సంపద. సో ఇండియన్ మినరల్ రిసోర్సెస్, భారతదేశం యొక్క ఖనిజాలు అని కూడా సింపుల్గా మనం పిలుస్తాం. భారతదేశం యొక్క ఖనిజాలు అన్నా, ఖనిజ సంపద అన్నా ఒకటే. ఇండియన్ మినరల్ రిసోర్సెస్. సో భారతదేశంలో ఖనిజం అంటే ఏంటి? ఖనిజంలో ఉండవలసిన భౌతిక, రసాయనిక ధర్మాలు ఏ విధంగా ఉంటాయి? అలాగే ఖనిజాలను ఎన్ని రకాలుగా వర్గీకరించారు? కేంద్ర ఖనిజ అభివృద్ధి సంస్థ ఎక్కడ ఉంది? ఇందులో లోహ ఖనిజాలు ఎలా ఉంటాయి? అలోహ ఖనిజాలు ఎలా ఉంటాయి? ఇంధన ఖనిజాలు ఎలా ఉంటాయి? అణు ఇంధన ఖనిజాలు ఎలా ఉంటాయి? ఇందులో బంగారం, వెండి, రాగి, తగరం, సీసం, బాక్సైట్, నికెల్, క్రోమియం లాంటివి ఏ ఖనిజాల్లోకి వస్తాయి? యురేనియం, థోరియం, మోనోజైట్, ఇల్మనైట్, క్రోమైట్ లాంటివన్నీ కూడా ఏ ఖనిజాల్లోకి వస్తాయి? ఆస్బెస్టస్, రాతినార, బైరిటిస్, ముగ్గురాయి, సున్నపురాయి, గ్రాఫైట్, గ్రానైట్ లాంటివన్నీ ఇందులోకి వస్తాయి. అలాగే బొగ్గు, పెట్రోలియం, సహజ వాయువు లాంటి ఖనిజాలు ఇందులోకి వస్తాయి. ఇవి ప్రపంచంలో ఎక్కడ ఎక్కువగా ఉన్నాయి? ఇండియాలో ఉత్పత్తి ఎక్కడ ఎక్కువగా ఉంది? ఏపీ, తెలంగాణలో వీటి ఉత్పత్తి ఎక్కడ ఎక్కువగా ఉందనే విషయాన్ని ఒక టేబుల్ రూపంలో ప్రతిదీ కూడా మనం పిక్చర్ ఓరియంటెడ్గా ప్రతిదీ మనం భవిష్యత్తులో డిస్కస్ చేసేటువంటి ఒక మేజర్ యూనిట్స్లో లేదా మేజర్ టాపిక్లో ఇది ఒక టాపిక్గా మనం డిస్కస్ చేయబోతున్నాం. అండ్ నెక్స్ట్ యూనిట్గా మనం ఏం డిస్కస్ చేస్తామంటే భారతదేశం యొక్క పరిశ్రమలు. భారతదేశం యొక్క పరిశ్రమలు.
భారతదేశం యొక్క పరిశ్రమలు, ఇండియన్ ఇండస్ట్రీస్. సో భారతదేశంలో పరిశ్రమలు ఏ విధంగా నెలకొల్పబడ్డాయి, పరిశ్రమలకు కావలసినటువంటి ఏర్పాటుకు కావలసినటువంటి అవస్థాపన సౌకర్యాలు ఏ విధంగా ఉన్నాయి, ఈరోజు ఏ ప్రాంతమైన, ఏ దేశమైన, ఏ నగరమైన, ఏ ఖండమైన ఆర్థికంగా అభివృద్ధిని సాధించాలి అంటే, సామాజిక అభివృద్ధిని సాధించాలి అంటే, ఆర్థిక అభివృద్ధిని సాధించాలి అంటే పరిశ్రమలు ఎలా కీలక పాత్ర పోషిస్తున్నాయి. మరి అటువంటి పరిశ్రమలు తీసుకున్నట్లయితే ఈరోజు వ్యవసాయం పైన ఆధారపడే పరిశ్రమలు ఉన్నాయి, అలాగే ఖనిజాలపైన ఆధారపడే పరిశ్రమలు ఉన్నాయి, అలాగే అడవులపైన ఆధారపడే పరిశ్రమలు ఉన్నాయి. నూలు వస్త్ర పరిశ్రమ ఏ రకమైన పరిశ్రమ, కాగిత పరిశ్రమ ఏ రకమైన పరిశ్రమ, అలాగే భారత హెవీ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ ఇది ఏ రకమైన పరిశ్రమ, అలాగే మనకి ఇనుము ఉక్కు పరిశ్రమ లేదా స్టీల్ ప్లాంట్ ఇది ఏ రకమైన పరిశ్రమ. ఇలా భారతదేశంలో పరిశ్రమలు ఎప్పుడు స్థాపించారు, ఇప్పుడు ఎక్కడ ఎక్కువగా ఉన్నాయి, వీటి రాష్ట్రాలు ఏ రాష్ట్రాలు ఉన్నాయి, వీటి ప్రథమ స్థానంలో ఉన్న దేశాలేంటి, ప్రథమ స్థానం రాష్ట్రాలేంటి, పారిశ్రామిక విప్లవం లేదా ఇండస్ట్రియల్ రెవల్యూషన్ ఎలా డెవలప్ అయింది, పారిశ్రామిక విప్లవాన్ని ప్రారంభించిన లేదా చూసిన తొలి ఖండము, తొలి దేశము, తొలి నగరం ఏంటి, ఎక్కడ ఉందనే విషయాన్ని భవిష్యత్తులో మనం ఈ యూనిట్లో మనం ముందు క్లాస్లో డిస్కస్ చేస్తాం. సో నేను స్పీడ్గా చెప్తున్నానని మీరు అభ్యర్థులు తప్పుగా పట్టడానికి లేదు. ఇది జస్ట్ వాట్ ఈజ్ వాట్, ఇందులో ఉండేటువంటి సిలబస్ ఎక్స్ప్లెనేషన్ అంటే ఏంటనేది మాత్రమే నేను చాలా స్పీడ్గా చెప్తున్నాను. తర్వాత మనం ఒక్కొక్క యూనిట్ని డీటెయిల్గా డిస్కస్ చేసేటప్పుడు ఇండియన్ మ్యాప్ వేసుకొని పటం వర్గీకరణ రూపంలో ప్రతిదీ కూడా మీకు చూపిస్తూ ముందుకు నీట్గా తీసుకువెళ్ళడం జరుగుతుంది. ఒక సిలబస్ ఎక్స్ప్లెనేషన్ కాబట్టి దీన్ని కొంచెం స్పీడ్గానే డిస్కస్ చేస్తున్నాను. సో అభ్యర్థులు గమనించుకోవాల్సినటువంటి ముఖ్యాంశం. నెక్స్ట్ యూనిట్ వచ్చేసరికి భారతదేశం యొక్క రవాణా సౌకర్యాలు. భారతదేశం యొక్క రవాణా సౌకర్యాలు. సో ఇండియన్ ట్రాన్స్పోర్టేషన్ ఫెసిలిటీస్. మరి భారతదేశంలో రవాణా సౌకర్యాలు ఏ విధంగా ఉన్నాయి? సో హౌ మెనీ టైప్స్ ఆఫ్ ట్రాన్స్పోర్టేషన్ ఫెసిలిటీస్ ఇన్ ఇండియా? భారతదేశంలో రవాణా సౌకర్యాలు, రవాణా స్థాయి ఎన్ని రకాలుగా విభజించబడి ఉన్నది? సో 4 టైప్స్ అండి. ఇందులో రోడ్డు రవాణా, రోడ్వేస్ ఎలా ఉంటుంది, రైలు రవాణా లేదా రైల్వేస్ ఎలా ఉంటుంది, అలాగే వాయు రవాణా ఎయిర్వేస్ ఎలా ఉంటుంది, అలాగే జల రవాణా వాటర్వేస్ ఎలా ఉంటుంది. ఇందులో రోడ్డు మార్గాల్లో నేషనల్ హైవేస్ కానీ, అలాగే రాష్ట్రీయ రహదారులు, జిల్లా రహదారులు, గ్రామీణ రహదారుల గురించి చెప్పుకుంటాం. మరి రైలు రవాణా తీసుకుంటే ప్రపంచంలో ఇండియాలో ఏపీ, తెలంగాణలో మొట్టమొదటిగా రైలు మార్గాలు ఎప్పుడు వేస్తారు, ఎలా వేస్తారు, ఏ రైళ్లు ప్రారంభించారు, వేగంగా వెళ్ళే రైళ్ళు ఏంటి, నెమ్మదిగా వెళ్ళే రైళ్ళు ఏంటి, ఎక్కువ దూరం ప్రయాణించే రైళ్ళు ఏంటి, తక్కువ దూరం ప్రయాణించే రైళ్ళు ఏంటి, ఇదంతా కూడా రైల్వే మార్గాలు, రైల్వే బోర్డులు, రైల్వే జోన్లు, రైల్వే బడ్జెట్ ప్రతిదీ కూడా ఇందులో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మరి జల రవాణాను తీసుకుంటే ఓడరేవుల ద్వారా, అలాగే మనకి నదీ జలాల ద్వారా, సముద్ర జలాల ద్వారా, ఓడరేవుల ద్వారా మనకి జల రవాణా జరుగుతుందండి. ఇందులో పశ్చిమ తీరంలో అతిపెద్ద ఓడరేవేది, తూర్పు తీరంలో అతిపెద్ద ఓడరేవేది, పశ్చిమ తీరంలో అతిపెద్ద సహసిద్ధ ఓడరేవేది, తూర్పు తీరంలో అతిపెద్ద సహసిద్ధ ఓడరేవేది. భారతదేశంలో అత్యంత రద్దీ అనే ఓడరేవేది, భారతదేశంలో అతిపెద్ద సహసిద్ధ ఓడరేవేది, అది నదీ ఆధారిత ఓడరేవులు అతిపెద్ద ఆధారిత ఓడరేవేది, పెట్రోలియం ఎక్స్పోర్ట్ చేసేటువంటి ఓడరేవుల్లో ప్రధానమైనది ఇది, బొగ్గుని ఎక్స్పోర్ట్ చేసేటువంటి ఓడరేవుల్లో ప్రధాన ఓడరేవేది, లెదర్ని ఎక్కువగా ఎక్స్పోర్ట్ చేసే ఓడరేవుల్లో ప్రధాన ఓడరేవేది, ఆ ఓడరేవుల యొక్క ప్రాధాన్యత ఏంటి అనే విషయాన్ని కూడా మనం డీటెయిల్గా ఇందులో మనం డిస్కస్ చేస్తాం. అండ్ చివరిగా మనకి యూనిట్లో మనకి లాస్ట్ అండ్ ఫైనల్గా మనం ఇండియన్ జాగ్రఫీలో డిస్కస్ చేయబోతున్నటువంటి చివరి యూనిట్గా మనం దేన్ని డిస్కస్ చేస్తామంటే, సో భారతదేశం యొక్క జనాభా, ఇండియన్ పాపులేషన్. భారతదేశం యొక్క జనాభా, ఇండియన్ పాపులేషన్. సో జనాభా అంటే ఏంటి? మొట్టమొదటిగా జనాభా లెక్కల స్వీకరణ ఏ దేశం స్వీకరించింది? రెండవసారిగా జనాభా లెక్కలు స్వీకరించిన దేశం ఏది? భారతదేశంలో జనాభా లెక్కల స్వీకరణ ఎప్పుడు ప్రారంభించారు? భారతదేశంలో జనాభా లెక్కలు ప్రారంభించినటువంటి బ్రిటిష్ గవర్నర్ జనరల్ ఎవరు? భారతదేశంలో జనాభా లెక్కల స్వీకరణ మొదట్లో ఎన్ని సంవత్సరాలకు ఒకసారి లెక్కించేవారు? ప్రస్తుతం దీన్ని ఎన్ని సంవత్సరాలకు ఒకసారి లెక్కించడం జరుగుతుంది? ఇటీవల లేదా రీసెంట్గా ఇప్పటి వరకు జనాభా లెక్కల స్వీకరణ ఎన్నిసార్లు జరిగింది? రీసెంట్గా జనాభా లెక్కల స్వీకరణ 2011వ జనాభా లెక్కల స్వీకరణ ఎన్నివాది? భవిష్యత్తులో నెక్స్ట్ మళ్ళీ 2వ జనాభా లెక్కల స్వీకరణ ఎప్పుడు ప్రారంభించనున్నారు? ఇందులో మొత్తం జనాభా ఎంత ఉన్నారు? పురుషులు ఎంతమంది ఉన్నారు? స్త్రీలు ఎంతమంది ఉన్నారు? అక్షరాస్యత ఎక్కువ ఉన్న రాష్ట్రాలు ఏవి, తక్కువ ఉన్న రాష్ట్రాలు ఏవి? జనాభా ఎక్కువ ఉన్న రాష్ట్రాలు ఏవి, జనాభా తక్కువ ఉన్న రాష్ట్రాలు ఏవి? సెక్స్ రేష్ ఎక్కువ ఉన్నది ఏది, సెక్స్ రేష్ తక్కువ ఉన్నది ఏది? అలాగే ఎస్టీ ఎక్కువ ఉన్నది ఏది, ఎస్టీ తక్కువ ఉన్నది ఏది? ఎస్సీ జనాభా ఎక్కువ ఉన్నది ఏది, ఎస్సీ జనాభా తక్కువ ఉన్నది ఏది? సో ఇలాగా చిన్నపిల్లల అక్షరాస్యత, లింగ నిర్ధారణ,
తెలంగాణ మొత్తం ప్రతిదీ కూడా మనం డీటెయిల్గా డిస్కస్ చేస్తాము. సో ఇది జనాభా గురించి, పాపులేషన్ గురించి. దీంతో మనకి పూర్తిగా ఫుల్ ఫ్లెడ్జ్డ్గా మనకి ఇండియన్ జాగ్రఫీలో మనం భవిష్యత్తులో డిస్కస్ చేయబోతున్నటువంటి ప్రధానమైనటువంటి మేజర్ టాపిక్స్, మేజర్ యూనిట్స్గా మనం వీటిని డిస్కస్ చేస్తాము. నేను ఓరియంటెడ్గా మీకు సిలబస్ అవగాహన కోసం, ఎక్స్ప్లెనేషన్ కోసం మాత్రమే కొంచెం స్పీడ్గా డిస్కస్ చేయడం జరిగింది. కానీ క్లాస్కి వచ్చేసరికి ఒక్కొక్క యూనిట్ని డిస్కస్ చేసేటప్పుడు మాత్రం ప్రతిదీ కూడా ఇక్కడ ఇండియా యొక్క పటం వేసుకొని, భారతదేశం యొక్క మ్యాప్ను వేసుకొని ఆ పటాన్ని వర్గీకరిస్తూ, మ్యాప్ను వర్గీకరించుకుంటూ పిక్చర్లో ప్రతి పాయింట్ని మీకు డీటెయిల్గా ఇటు ఏపీపీఎస్ కానివ్వండి, అలాగే తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కానివ్వండి, యూనియన్ పబ్లిక్ సర్వీస్ కానివ్వండి, ఇలా మన గ్రూప్ 1, గ్రూప్ 2, ఎస్ఐ, కానిస్టేబుల్, మీరు ఏ ఎగ్జామ్ ప్రిపేర్ అయినా మరి బిట్ మిస్ అవ్వకుండా ప్రతిదీ కూడా డిస్కస్ చేసేటువంటి అంశం భవిష్యత్తులో ఉంటుంది. అభ్యర్థులు గమనించండి, రెగ్యులర్గా క్లాసులకి అటెండ్ అవ్వటం, చెప్పింది చదువుకోవడం, స్లిప్ టెస్టులు రాయటం, గ్రాండ్ టెస్ట్ రాయటం కానీ చేసినట్లయితే ఖచ్చితంగా ఇక్కడ మీరు ఉద్యోగంతోనే బయటకు వెళ్ళడం జరుగుతుంది. రైట్? థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్.